నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సంశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించాలని కోరుతూ విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సుల్లా బొజ్జిరెడ్డికి గిరిజన సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చైర్మన్ తెలిపారు. ఈ గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మంత్రి లోకేష్ ఎన్నికల హామీల్లో భాగంగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జటావతు బాలాజీ నాయక్, గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక్, నాయకులు బి రాంబాబు, వి శివుడు నాయక్, హరినాయక్ తో పాటుగా ఎస్టీ కులస్తులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానంగా నిర్వహించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15వ తేదీన అత్యంత ఘనంగా సేవలాల్ యొక్క జయంతిని జరుపుతా ఉన్నారు. కాబట్టి సేవలాల్ జయంతి సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా చేయాలని చెప్పేసి చైర్మన్ గారు తెలియపరచడం, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి బంజారాల ఆరాధన దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖున అదే 2 రోజులు 3 రోజులు ఉత్సవాలు జరుపుకుంటా ఉంటారు. దానికి సంబంధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా సుమారు 16 కోట్ల మంది ఈ జనాభా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి బంజారాలు ఆరాధన దైవంగా భావించి ఆ ఉత్సవాలను జరుపుకుంటా ఉంటారు. దానికి మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో మేము గిరిజన సంఘాలుగా బంజారా సంఘాలుగా ఇది ప్రభుత్వ పరంగానే ప్రభుత్వంగా నిర్వహించాలంత ఘనంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వ ఖర్చుతోనే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి గిరిజన సమైక్య నుంచి అదేవిధంగా గిరిజన సంఘం నుంచి ఆల్ ఇండియా మన్యం జిల్లాలో ఉన్న కొమరాడ మండలం కేంద్రంలో ఉన్న జంజావతి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదని జింజావతి ప్రాజెక్టు సమితి సభ్యులు కృష్ణమూర్తి, బలగా శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళు కనీసం జంజావతిని సాధించుకుంటే మన గ్రామంలో ఉండే రైతులు చక్కగా పంటలు పండుతాయి, అభివృద్ధి పరంగా ముందుకెళ్తారు. వాళ్ళు బాగుంటే రేపు పొద్దున్న మన మాట ఎవరైనా వినరు అనే కారణం చేత మాత్రమే జంజావతి నిర్మాణానికి పూనుకోవట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే రైతులు ప్రతి ఒక్కరు కూడా పేద రైతులు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, మహా ఉంటే 10 ఎకరాలు, ఇంకా పెద్దగా ఉంటే 20 ఎకరాలు. అలాంటిది పార్వతీపురంలో ఉండే రైతులకి ఎంత వాళ్ళు పేదరికంగా ఉంటే వలస వచ్చి మన కంపెనీల్లో లేదా మన ఎస్టేట్లో మన పొలాల్లో పనిచేస్తారని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప, కర్నూలు జిల్లా పెద్ద నాయకులంతా కలిసి పన్నాగం పన్ని మన మన్యం జిల్లాలో ఉండే రిజర్వాయర్ని మనకి అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకుండా చూస్తున్నారు. ఇక్కడ ఉండే ఈ రోజున సమాజంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ 50 సంవత్సరాల కళగా మారిన ఈ జంజావతి రిజర్వాయర్ని నిర్మించుకోవాలంటే పూర్తి బాధ్యత రైతు పైన ఉంది. ఎందుకంటే రైతుని ఈ రోజున ప్రతి ఒక్క నాయకుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేసి రైతుని రైతుగా చూస్తున్నారే తప్ప రైతుకి మేలు చేద్దాం, రైతు బాగుంటే మనం బాగుంటాం, రేపు పొద్దున్న మంచి పంటలు పండించి సొసైటీకి మంచి షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ యువకుల వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు ఇచ్చుటకు ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించిందని ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరడియ తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ను 3 విభాగాలుగా ఏర్పాటు చేసిన నిధులు పక్కదారికి మళ్లించడంతో పూర్తి నిర్వీర్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, మండల టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నెమ్మాది సత్యనారాయణ, కోఆపరేటివ్ డైరెక్టర్ ముప్పిడి జమీల్ తదితరులు పాల్గొన్నారు. రోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది. ఎస్సీ కార్పొరేషనే కనుమరుగయ్యేటట్టు చేశారండి. మరి అంతకుముందు 2015 నుంచి 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా NSFDC, NSKFDC అని రుణాలను మంజూరు చేసి స్వయం ఉపాధి కోసం
ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి లబ్ధిదారులకి మరి రుణాలు ఇవ్వడం జరిగింది. గత 2015 నుంచి 19 వరకు తీసుకున్న లబ్ధిదారులు వీళ్ళకి NSFDCలో సుమారుగా 3,89,20,000 రూపాయలు 275 రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం జరిగిందండి. అలాగే NSKFDCలో అయితే 97,65,645 రూపాయలు వాళ్ళకు కూడా వడ్డీ రుణమాఫీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పోలుమాంబ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా క్రమబద్ధంగా దర్శనం కలిగించేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శంబర పోలుమాంబ అమ్మవారి సిరిమాను ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి తాగునీరు, పారిశుద్ధ్యం, చలవ పందిరులు, దర్శనం వంటి ఇతర వస్తువుల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి విచ్చేసే భక్తులందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ప్రభుత్వ విప్ అరవ శ్రీధరపై వచ్చిన అభియోగాలపై వారి తల్లి ప్రమీల విలేకరుల సమావేశం ఖండించారు. ఇక సమావేశంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రమీల మాట్లాడుతూ ప్రభుత్వ విప్ అరవ శ్రీధరపై వచ్చిన దుష్ప్రచారాలు ఎవరూ నమ్మరన్నారు. తెలియజేయడం జరుగుతోంది. ముఖ్య రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి మీద వచ్చిన దుష్ప్రచారంపై ఆ కన్న తల్లిని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇసుక పట్ల సృజన్ అనే ఒక ఆయన మన సింహాద్రిపురంలో ఉద్యోగం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చనిపోయినాడు. చనిపోతే మానవతా దృక్పథం కింద ఆయన కూతురైనటువంటి వీణ అనే ఆమెకు మొట్టమొదటి పోస్టింగ్ రైల్వే కోడూరులో ఇచ్చారు. ఎస్ఆర్ కూడా స్టడీ కాకుండా ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదేది సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారైతే మేమైతేనేం జనసేన పార్టీ ఖండించాం. దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఈ మధ్య యువత మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్కువ వాడతారు. అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్, మీరు వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది, సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏమి తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు.
ఫిబ్రవరి 19వ తేదీ వరకు 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయని నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పుదూరు ప్రిన్సిపల్ రూత్ రమేలా వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గురుకుల పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 19 కోసం అప్లై చేసుకోవాల్సిందిగా అడుగుతున్నారు. సొసైటీ నుండి మనకు జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు ఆ టైం లోపల అప్లై చేయవలసింది. అప్లై చేసుకున్నాక మీ హాల్ టికెట్స్ మీ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి. మార్చి 2వ తారీఖున ఎగ్జామ్ ఉండొచ్చు. కాబట్టి అందరూ విదిన్ టైం వెబ్సైట్లో అప్లై చేయటం కానీ లేదా నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా ఈ సైట్లో అప్లై చేసి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా పిల్లలందరినీ మీరు గర్ల్స్ స్కూల్లో గర్ల్స్కి ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ స్కూల్లో అప్లై చేయాలి. అంటే ఎగ్జామ్ ఎక్కడ రాసినా కూడా వాళ్ళు ఏ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటారో ఆ స్కూల్కి ఛాన్సెస్ అవకాశాలు. 5th to intermediate, 5th and intermediate మధ్యలో 6th, 7th ఖాళీలను బట్టి ఉంటుంది. మన స్కూల్లో 6th to 9th ఖాళీలు. బుల్టలో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.
లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆలయానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వామివార్లు సోదరితో కొలువు తీరి ఉండడం మన సంస్కృతులకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవస్థానం ఈరోజు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, అట్లాగే మరి మాజీ శాసనమండలి సభ్యులు కంపెనీ విఠలరావు గారు, అట్లాగే నియోజకవర్గం స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అనేక హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు వడాలి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా అనేక అశేష జనవాహినిలో మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సుభద్రా బలరామ సహిత జగన్నాథ స్వామివారి ఆలయం చరిత్ర చూసుకుంటే కనుక క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మొదటిసారిగా మరి అంతకుముందు పాలక మండలి ఏమైతే ఉందో తెలియదు, కానీ నాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1988లో మొదటిసారిగా వీరమల్లి నరసింహరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ అలాగే 2009లో ఒకసారి, 2008 ఒకసారి ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే సమయంలో చైర్మన్ మాజీ సీతాదేవి గారు మాజీ మంత్రిగాను ఆవిడ మా గ్రామానికి చాలా సేవ చేశారు. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 20 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి కళ్యాణ మండపం నిర్మించడానికి అది ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. వెబ్లాండ్లో నమోదైన అర్జీల పరిశీలన, పరిష్కారంపై దస్త్రాలను పరిశీలించారు. వెబ్లాండ్లో పేర్లు మార్పు కొరకు దరఖాస్తు చేసుకున్న అర్జీదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. అధికారులు సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఎద్దనపూడి గ్రామం 1056 LPM ఏమైంది, దాని విస్తీర్ణం కావాలి. కొత్త LPM వస్తే దాని ఇప్పుడు మీరు ఈ 6/6 ఓకే. సో మనకు IVRS ఫోన్ వస్తుంది కరెక్టా? ఏమైనా వస్తాయి క్వశ్చన్స్? ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు? మనకు IVRS జరుగుతూ ఉంది. ఈ చెప్పను నాకు 105. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ABR డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రి స్వర్గీయ అనగాని భగవంతరావు శత జయంతి ఉత్సవాల్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల మనిషి అనగాని భగవంతరావు అనే పుస్తకాన్ని మండలి బుద్ధాప్రసాద్ తో కలిసి మంత్రి అనగాని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని విద్యార్థులంతా చదివి భగవంతరావు జీవితంలో మంచిని ఆచరించాలని మంత్రి అనగాని అన్నారు. అలాగే భగవంతరావు దారిలోనే తాను ప్రజాసేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు. నాకు సేవ చేస్తాం రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను.
ఎందుకంటే వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం మేలైనటువంటి ఉత్తమమైనటువంటిది. వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మమేకమై వాళ్ళతో తిరిగి వారి సమస్యలు పరిష్కరిస్తే ఆ యొక్క తృప్తి అది చాలా చెప్పలేనటువంటి ఆనందాలు ఇస్తుందని చెప్పేసి భావించే వాళ్ళం. కాబట్టి అట్లా క్షేత్రంలో ఉండి ప్రజా సేవ చేయాలని చెప్పే లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. చూసామా ఇల్లామా కాదు, ప్రతి ఒక్క బుక్కులో కూడా చాలా ఆనిముత్యాలు అనేటువంటి విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్క బుక్ కూడా వారి చరిత్ర, ఎందుకంటే మన జీవితం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకున్నాము అంటే వారు కొన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తుంటాయి. మనం భగవద్గీత అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఏదన్నా కూడా మనం ఎందుకు చెబుతా ఉన్నాం అంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దేన్ని మంచి తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, మన భవిష్యత్తును ఎలా రూపకల్పన చేసుకోవాలనేది తయారై వచ్చాం. ఇస్త్రీ చొక్కా వేసుకున్నాం, ఇస్త్రీ ప్యాంట్ వేసుకున్నాం, మంచి ఇంపోర్టెడ్ షర్ట్ కొట్టుకున్నాం, బాడీ వాష్లు, ఫేస్ వాష్లు అన్ని వాడాం. కానీ చనిపోయినప్పుడు మాత్రం అదే వైట్ క్లాత్, అదే మామూలు నీళ్ళతో స్నానం అప్పుడే పంపిస్తారు తప్ప ఏది కూడా పైకి తీసుకెళ్తాం కూడా మనకు పైన ఏసీ రూమ్ ఏమి ఇవ్వరు. సో నీతి నిజాయితీగా బ్రహ్మాండంగా ఆదర్శంగా ఉన్నది కూడా నలుగురికి పంచుకుంటూ సేవ చేసుకుంటూ అద్భుతమైన జీవితం మనం. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం చల్లారెడ్డిపాల పంచాయతీ పరిధిలోని వీరన్న గ్రామంలో వీధి లైట్లు లేకపోవడం, రోడ్డు దెబ్బతినడం, రోడ్ల పక్కన చిన్న చెట్లు అడ్డంగా పెరిగిపోవడం, వీధి కుక్కల భయం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సమస్యల కారణంగా చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వృద్ధులు కూడా బయటికి రావడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. ఓట్లు అడిగే సమయంలో తప్ప అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గ్రామం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఉంటారు అన్నారు. చనిపోవాలా బారి తిరుగుతానే ఉంది బండి, నేను చూస్తాను నేను కనిపెట్టాలా. నేను అడిగా డ్రైవర్ని కూడా అడిగా, ఏందబ్బాయి మా ఇల్లు ఎంకనపల్లి రావట్లేదు, చెత్త బండి అంటే వస్తానమ్మ వాళ్ళ ఇయ్యారావు చెప్పలేదు, చక్రవర్తులు చెప్పలేదు, ఆలించి చెబుతున్నారు. వాళ్ళు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. వచ్చాయి ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. వచ్చాయి ఇంటి పన్నుకి అయితే మూడితో పెట్టుకుని వస్తాడు, బిల్లులు కట్టండమ్మా, ఇంటి పన్ను కట్టబోతే ఎత్తమ్మా అని వస్తాడు. నేను మొన్న కూడా అడిగా మా కాలనీలో ఇక్కడ లైట్లు 3 నెలల నుంచి అసలు లైట్. ఏపీ రాష్ట్రంలో బీసీ రుణాలను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం తగదని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని పద్మశాలి సేవా సంఘ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేస్తామన్న కూటమి ప్రభుత్వం ఆచరణలో పెట్టాలన్నారు. బీసీ రుణాలు మంజూరు చేస్తున్నామని గత సంవత్సరం ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఏ ఒక్కరికి వారి ఖాతాలో రాయితీ రుణాలు మొత్తం వేయడంలో విఫలమైందన్నారు. తక్షణమే ఆ రుణాలను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎల్ మోహన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, గౌరవ అధ్యక్షుడు మధ్యబోయిన తాతయ్య, జిల్లా నాయకులు చేచర్ల సతీష్, మారం రవికుమార్, పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, కంకణాల రాంబాబు, గవిని కృష్ణ పాల్గొన్నారు. జిల్లా బాపట్ల రావడం జరిగింది. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ గారు, అదేవిధంగా తాతయ్య గారు, గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా రవి గారు ప్రధాన కార్యదర్శి, వివిధ పురసంఘ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావటం జరిగింది. ప్రభుత్వానికి కూడా అసలైన సిసలైన బాధితులకి లోన్స్ ఇచ్చి వాళ్ళు కూడా న్యాయం చేయమని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి చాలామంది మహిళలు కూడా మరి ట్రైనింగ్ సెంటర్లో కుట్టు మిషన్ నేర్పేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం వారు తీసుకున్నారు. దానికి కూడా వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా బీసీ ఆదరణ పథకం కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పని ఇటీవల బీసీ శాఖ మంత్రి గారు కూడా తెలియజేయటం జరిగింది. పెట్టినటువంటి అంశాన్ని బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి వారు కూడా తెలియజేయటం జరిగింది. దానికి కూడా శాస్త్రీయంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ రకమైన న్యాయ చిక్కులు లేకుండా చట్టాన్ని ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏ విధంగా వ్యూహాత్మకంగా పక్కాగా చేశారో. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్ లో ఉన్న రవి షాపింగ్ మాల్ లో స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించారు. స్కూల్ యూనిఫామ్ ధరించి మెడలో ఐడి కార్డు వేసుకుని చేతిలో భారత
ఎండాను పట్టుకుని అటు ఇటు ఊపుతూ ఒక చిన్న వీడియో తీసి మాకు పోస్ట్ చేస్తే వాళ్లకు కొనుగోలు చేసే దుస్తులపై 500 వరకు డిస్కౌంట్ ఇస్తామని షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రచారం చేసింది. ఈ ఆఫర్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి రవి షాపింగ్ మాల్ కు చేరుకున్నారు. అయితే అధిక సంఖ్యలో కస్టమర్లు రావడంతో ఆఫర్ ముగిసిందని షాప్ సిబ్బంది తెలిపారు. దీంతో ఆశతో వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.